ఫస్ట్ రోజే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఓ సెంటర్లో అప్లికేషన్ ఇచ్చేందుకు భారీగా తరలి వచ్చిన మహిళలు 7,46 లక్షలు అభయస్థంగా గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు అప్లై చేసుకునేందుకు గ్రామ సభలకు పోటెత్తిన జనం. గ్రామాల్లో 2.88 లక్షలు, పట్టణాల్లో 4.57 లక్షల దరఖాస్తులు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు ఎక్కువ అర్జీలు. అప్లైకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు చాలు. రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ ఇన్కమ్ అక్కర్లేదు. పింఛన్ వస్తున్నోళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్లికేషన్ ఫారమ్స్ ఫ్రీగా ఇస్తున్నాం, అమ్మితే చర్యలు తప్పని సర్కార్ హెచ్చరిక. అప్లికేషన్ ఫార్మాలు ఇస్తున్నారంట, అవి అమ్మితే చర్యలు ఉంటాయంట ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం గ్రామ సభలు ప్రారంభం కాగా అభయస్థం కింద 5 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే 7,46,414 అప్లికేషన్లు వచ్చాయి. గ్రామాల్లో 2,88,711 దరఖాస్తులు రాగా జిహెచ్ఎంసీ సహా ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 4,57,703 దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలను అమలు చేసే ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటున్నది. ఇందుకోసం గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా కొత్త రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంటుంది. మరోవైపు ఇతర సమస్యలపై జనం ఫిర్యాదులు కూడా అందజేస్తున్నారు. అంటే ధరణి, భూ కబ్జాలు అవన్నీ కూడా కంప్లైంట్లు పెడుతున్నారు. ఆ 3 గ్యారంటీలకు ఎక్కువ దరఖాస్తులు అంట. అభయహస్తం దరఖాస్తుల్లో ఎక్కువగా మహాలక్ష్మి స్కీమ్ కోసం వస్తున్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్న 18 ఏళ్లకు పైబడిన మహిళలు వేరువేరు అప్లికేషన్లు ఇస్తున్నారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం మహిళలకు 2,500 ఆర్థిక సాయం అందజేయనుంది. అదేవిధంగా 500కే సిలిండర్. దీంతో ఈ స్కీమ్ కోసం ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి స్కీమ్కు కూడా అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. దీని కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వస్తున్నాయి. సో చూడొచ్చు, మనం బట్టి విక్రమార్క ఉన్నాడు ఇక్కడ. అందరికీ 6 గ్యారంటీలు. రాష్ట్ర సంపదను ప్రజలకు అంకితం చేస్తాం. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. మాది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం. పథకాల అమల్లో ఎలాంటి రాజకీయ వివక్ష ఉండదు, ప్రదర్శించబోమని వెల్లడి. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలనను ప్రారంభించిన డిప్యూటీ సీఎం. సో మొన్నటి వరకు కొంత గందరగోళంగా ఉండేది ఇది. అంటే తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అప్లై చేసుకోవాలి, మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని మాట్లాడుకున్నప్పుడు గవర్నమెంట్ ఆలోచించింది. సో ఇప్పుడే తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చింది అప్లై చేసుకోవడానికి. 6 గ్యారంటీల్లో ముఖ్యంగా సరే అంటే మహిళలకు బస్సు ఫ్రీ ఒకటి అయిపోయింది. ఆరోగ్యశ్రీ ఒకటి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది ఆరోగ్యశ్రీ విషయంలో. ఎందుకంటే ఇటు 6 డిక్లరేషన్లు, ఏదైతే వీళ్ళు 5 డిక్లరేషన్లు ప్రకటించారో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలకు ఒకటే చాలామంది నిన్న కొన్ని లక్షల మంది కూడా అప్లికేషన్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఇది జరిగిన పరిస్థితి మొత్తానికి. ఒకవైపు మరోవైపు బీజేపీ లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది, రెడీగా ప్లాన్ చేస్తున్నది. నిన్న అమిత్ షా వచ్చినట్టున్నాడు హైదరాబాద్కి.